Yes, good evening, one and all. Welcome back to our session. So, already in the previous session, we have discussed about the topic of playing cards in the chapter of probability. సో ఈ ప్రాబబిలిటీ నుంచి మనకి దాదాపుగా ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో బ్లూ ప్రింట్ యొక్క వెయిటేజ్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్ అండ్ 1 మార్క్ క్వశ్చన్ is going to appear in the public question paper. So already in the previous video class session, we have discussed about the concept of playing cards. So like a total number of playing cards and different number of suits, and each and every suit, how many cards does it having, and what are the different types of ace cards and face cards and red color cards, black color cards, and kings, queens, jacks. So like that playing cards సంబంధించిన కంప్లీట్ టాపిక్ అన్నది డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఎవరైతే వెళ్ళలేదో సో వాళ్ళు మన ఛానల్కి ఒకసారి వెళ్ళి ఆ టాపిక్ అనేది క్లారిటీగా వినడానికి ట్రై చేయండి. సో రైట్ నౌ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కంటిన్యూషన్ టాపిక్ ఇన్ ద ప్రాబిలిటీ. సెకండ్ పార్ట్ అయినటువంటి టాసింగ్ ఏ కాయిన్. ఫస్ట్ పార్ట్ అంతా కూడా ప్లేయింగ్ కార్డ్స్, సెకండ్ పార్ట్ టాసింగ్ ఏ కాయిన్ అనమాట. సో సెకండ్ టాపిక్ ఏంటండి, టాసింగ్ ఏ కాయిన్. సో ఇది దీని మీద జనరల్లీ విల్ బి హ్యావింగ్ 4 మార్క్ క్వశ్చన్ ఆర్ 1 మార్క్ క్వశ్చన్. సో దీని మీద ఎక్కువగా మనకి 4 మార్క్స్ నుంచి కానీ 1 మార్క్ నుంచి కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో జనరల్లీ టాసింగ్ ఏ కాయిన్, సో దీన్ని మనం జనరల్గా ఏంటంటే 1 కాయిన్ అవ్వచ్చు, 2 కాయిన్స్ అవ్వచ్చు, లేదా ఒకే కాయిన్ 2 టైమ్స్ వేయచ్చు, లేదా ఒకే కాయిన్ 3 టైమ్స్ వేయచ్చు, లేదా 3 డిఫరెంట్ కాయిన్స్ వేయచ్చు. సో ఇవన్నిటినీ కూడా మనం టాసింగ్ ఏ కాయిన్ కాన్సెప్ట్లోకి వస్తాయి అనమాట. అంటే ఒక కాయిన్ వేయచ్చు, లేదా ఒక కాయిన్ ఒకసారి వేయచ్చు, లేదా 2 కాయిన్స్ వేయచ్చు, లేదా ఒకే కాయిన్ 2 టైమ్స్ వేయచ్చు, లేదా ఒకే కాయిన్ 3 టైమ్స్ వేయచ్చు, లేదా 3 డిఫరెంట్ కాయిన్స్ వేయచ్చు. సో ఏది ఏవైనా కూడా మనకి ఆ కాన్సెప్ట్ని మనం టాసింగ్ ఏ కాయిన్ కాన్సెప్ట్ అంటాం అనమాట. సో అయితే ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టాసింగ్ ఏ కాయిన్. సో ఈ టాసింగ్ ఏ కాయిన్ ఒకటి, రోలింగ్ ఏ డై ఒకటి, ఓకే, ప్లేయింగ్ కార్డ్స్ ఒకటి. సో ఈ మూడు కూడా ప్రాబిలిటీలో వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్నటువంటి ప్యాకేజ్ అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్, ఒకసారి మనం ఐ మీన్ ఎవ్రీ కాయిన్, సో జనరల్లీ వాట్ ఎవర్ ద కాయిన్ వీఆర్ టేకింగ్, సో ఒకసారి ప్రాబబిలిటీ డెఫినేషన్ కనుక మనం చూసుకోగలిగితే, సో ప్రాబిలిటీ డెఫినేషన్లో మనం ఏం చెప్పుకుంటాం అంటే జనరల్లీ, సో ప్రాబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ రేషియో అని చెప్తాం అనమాట. సో ప్రాబిలిటీ అంటే అసలు ఏంటి, ఒక ఈవెంట్ చేసినప్పుడు సో ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే దాన్ని మనం పి ఆఫ్ ఈ అంటాం. ఏమంటాం, పి ఆఫ్ ఈ. సో మనం చేసినటువంటి ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ మనం చేసినటువంటి ఈవెంట్లో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయో అది డినామినేటర్లో రావాలి. టోటల్ అవుట్కమ్స్. సో మనం చేసినటువంటి ఒక ఈవెంట్లో, ఒక ఎక్స్పెరిమెంట్లో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ టోటల్ అవుట్కమ్స్లో మనకి ఎన్ని ఫేవరబుల్గా ఉంది అది న్యూమినేటర్లో అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ అనమాట. ఈ రేషియో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాబిలిటీ అండ్ ఇస్ నథింగ్ బట్ ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ డినామినేటర్లు వేసుకుని ఆ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్లో మనకి ఎన్ని ఫేవర్గా ఉన్నాయి, ఫేవర్గా ఉన్నవి న్యూమినేటర్లో వేస్తాం అనమాట. అందుకని నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ అనమాట. అయితే దీన్ని ఇక్కడ మనం అప్లై చేస్తాం. టాసింగ్ ఏ కాయిన్ అంటే జనరల్లీ వెన్ ఎవర్ ఏ కాయిన్ అంటే ఒక కాయిన్ అనమాట. సో వెన్ ఎవర్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్, ఒక కాయిన్ కనుక టాస్ చేస్తే ఆ ఒక కాయిన్ నుంచి అంటే ఒక సింగిల్ కాయిన్ నేను టాస్ చేశాను అనమాట. ఆ సింగిల్ కాయిన్ కనుక టాస్ చేస్తే అందులో ఉన్నటువంటి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 2 అవుట్కమ్స్ ఉంటాయి, అవునా కదా. సో వెన్ ఎవర్ ఏ కాయిన్ వాజ్ టాస్డ్, ఒక కాయిన్ ని కనుక మనం టాస్ చేస్తే మనకి అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 2 అవుట్కమ్స్ ఉంటాయి. ఆ 2 అవుట్కమ్స్ ఏంటి, వన్ ఈజ్ హెడ్, అనదర్ వన్ ఈజ్ టెయిల్. అయితే హెడ్ లేదా టెయిల్, సో మ్యాక్సిమం హెడ్ అండ్ టెయిల్ ఆర్ ద టోటల్ అవుట్కమ్స్. ఇందులోంచి మనకి ఫేవర్గా ఏం రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ నేను రావాలి అని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, జనరల్లీ ఏదైనా మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు జనరల్లీ ద ఎంపైర్స్ ఆర్ ద కెప్టెన్స్ దే విల్ టాస్ ఏ కాయిన్, అవునా కదా. టాస్ చేసినప్పుడు దట్ కెప్టెన్ హ్యాస్ టు సెలెక్ట్ ఎయిదర్ హెడ్ ఆర్ టెయిల్. సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఏంటి, ఫేవరబుల్గా వాళ్ళకి ఏం రావాలో కోరుకుంటున్నారు.
డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ అనమాట. అంటే డినామినేటర్లో ఖచ్చితంగా మనకి 2 అవుట్కమ్స్ రావాలి. ఇందులోంచి మనకి హెడ్ కావాలనుకోండి, హెడ్లు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి 1/2. అండ్ అలాగే టైల్స్ కూడా ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది, అవుట్ ఆఫ్ 2 అవుట్కమ్స్ అనమాట. సో దీని యొక్క ప్రాబిలిటీ ఏంటి, మనకి ఏదైతే ఫేవరబుల్గా రావాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది, ఈ 1 ఏంటి, మనకి హెడ్ కనుక ఫేవరబుల్గా రావాలి అనుకుంటే 1 డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 2. అవునా? ద సేమ్ వే సెకండ్ ఛాన్స్ లో టైల్ రావాలని కోరుకుంటున్నాం, టైల్ ఎన్ని ఉన్నాయి, 1 అవుట్ ఆఫ్ 2 అనమాట. సో ఒక సింగిల్ కాయిన్ టాస్ చేసినప్పుడు 2 అవుట్కమ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి, దీని కంటిన్యూషన్ ఇక్కడ ఉంటుంది మనకి. సో ఒకసారి జాగ్రత్తగా వింటే, సో 1 కాయిన్ ఫస్ట్ ఏంటి, 1 కాయిన్ కనుక టాస్ చేస్తే సో మనకి హెడ్ టైల్ పడుతుంది అనమాట. అవును కదా, హెడ్ టైల్లోనే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ 2 కాయిన్స్ కనుక టాస్ చేస్తే, 2 కాయిన్స్ అంటే ఇందాకలో ఒక కాయినే టాస్ చేశా, ఒక కాయినే కనుక టాస్ చేస్తే ఎయిదర్ హెడ్ ఆర్ టైల్ పడచ్చు. బట్ ఈసారి 2 కాయిన్స్ చేస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు టాస్ 2 కాయిన్స్. 2 కాయిన్స్ అంటే ఇందులో ఒక హెడ్ టైల్ ఉన్నాయి, ఇందులో ఒక హెడ్ టైల్ ఉన్నాయి, అంటే టోటల్ 4 అవుట్కమ్స్ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కాయిన్స్ అని చెప్పుకున్నాం. సో అందులో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, కాయిన్ 1 అండ్ అలాగే ఇక్కడ కాయిన్ 2 కాయిన్స్ అని చెప్తున్నాను, అవునా కదా. సో ఫస్ట్ కాయిన్ మీద నాకు హెడ్ పడచ్చు, లేదా సెకండ్ కాయిన్ మీద కూడా నాకు హెడ్ పడచ్చు, అదొక ప్రాబిలిటీ. లేదా ఫస్ట్ కాయిన్ మీద నాకు హెడ్ పడి సెకండ్ దాని మీద టైల్ పడచ్చు, అవునా కదా. అంటే ఇది ఎప్పుడు 2 కాయిన్స్ వచ్చినప్పుడు. సింగిల్ కాయిన్ అయితే ప్రాబ్లం లేదు. సో సింగిల్ కాయిన్ అయితే మనకి ఎయిదర్ హెడ్ లేదా టైల్, అంటే సింగిల్ కాయిన్ ఈజ్ నథింగ్ బట్ 2 అవుట్కమ్స్ వస్తాయి అనమాట. సింగిల్ కాయిన్ టాస్ చేస్తే ఎన్ని వస్తాయి మనకి, 2 అవుట్కమ్స్. బట్ 2 కాయిన్స్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే కాయిన్ 1 మీద హెడ్ పడి కాయిన్ 2లో హెడ్ పడచ్చు, రెండు హెడ్లు పడచ్చు, రెండు కూడా. లేదా ఒక కాయిన్ మీద హెడ్ పడి రెండో కాయిన్లో టైల్ పడచ్చు, అది సెకండ్ ఛాన్స్. థర్డ్ ఛాన్స్ ఏంటి, పడితే మళ్ళీ 2 టైల్స్ పడచ్చు, అవునా కదా. అంటే కాయిన్ 1 మీద టైలే, కాయిన్ 2 మీద కూడా టైల్ అనమాట, అదొక ఛాన్స్. నెక్స్ట్ ఛాన్స్ నెంబర్ 4 ఏంటి, కాయిన్ 1 మీద టైల్ పడి ఇక్కడ హెడ్ పడచ్చు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, హెడ్ ఒక కేసు, హెడ్ టైల్ ఒక కేసు, టైల్ ఒక కేసు, టైల్ హెడ్ ఒక కేసు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్. అంటే ఇప్పుడు ఏంటి, హెడ్ విత్ హెడ్ రావచ్చు, హెడ్ విత్ టైల్ రావచ్చు, టైల్ విత్ హెడ్ రావచ్చు, టైల్ విత్ టైల్ రావచ్చు అనమాట. సో టోటల్ మనకి 4 అవుట్కమ్స్ వస్తాయి. సో 4 అవుట్కమ్స్ ఎప్పుడు వస్తాయి, 2 కాయిన్స్ వేసినప్పుడు. జాగ్రత్తగా గమనించండి, సింగిల్ కాయిన్ 2 అవుట్కమ్స్, 2 కాయిన్స్ 4 అవుట్కమ్స్. అర్థమవుతుందండి. సో సింగిల్ కాయిన్ 2 అవుట్కమ్స్ అండ్ 2 కాయిన్స్ 4 అవుట్కమ్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు అపియర్ ఫర్ ద 3 కాయిన్స్. ఓకే, ఆర్ యూ రెడీ? సో 3 కాయిన్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ సెషన్ 3 different coins I'm taking. 3 coins. So first coin 2 outputs, second coin 4 outputs and 3 coins. And ఇప్పుడు మళ్ళీ సేమ్ coin 1, coin 2 and coin 3. సో కాయిన్ 1, కాయిన్ 2, కాయిన్ 3 తీసుకుందాం. సో 3 కాయిన్స్లో ఫస్ట్ కాయిన్ మీద, సెకండ్ కాయిన్ మీద, థర్డ్ కాయిన్ మీద 3 హెడ్లు పడచ్చు. ఫస్ట్ ఛాన్స్ 3 పడచ్చు, తప్పే ఉంది, అవునా కదా. సెకండ్ ఛాన్స్ ఏం చేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హెడ్, ఈ హెడ్ ప్లేస్లో టైల్ పెడుతున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఈ టైల్ తీసుకొచ్చి సెకండ్ ప్లేస్లో పెడుతున్నాను, అంటే హెడ్, ఈ టైల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ హెడ్ అట్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ కేసు ఏం చేస్తాను, ఈ టైల్ తీసుకొచ్చి ఫస్ట్ పొజిషన్ పెడుతున్నాను, రిమైనింగ్ 2 హెడ్లు పెడుతున్నాను. ఇది ఒక కేసు అనమాట. అంటే 3 కాయిన్ల మీద హెడ్ పడచ్చు, లేదా హెడ్ టైల్ పడచ్చు. ఈ టైల్ ఫస్ట్ థర్డ్ పొజిషన్ నుంచి సెకండ్ తీసుకొచ్చాను, సెకండ్ నుంచి ఫస్ట్ తీసుకొచ్చాను, ఇక్కడికి 4 అయిపోయి. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తున్నాను, 3 హెడ్లు బదులు మళ్ళీ 3టికి టైల్స్ పడచ్చు అనమాట, 3టికి టైల్స్ పడచ్చు. ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ టైల్ పెట్టి ఇక్కడ హెడ్ పడచ్చు. ఇందాకట్లాగే సేమ్ కాయిన్ 3 దగ్గర టైల్ తీసుకొచ్చి కాయిన్ 2కి, కాయిన్ 2 నుంచి కాయిన్ 1కి ఎలా తీసుకొచ్చానో టైల్ని, ఈసారి హెడ్ని తీసుకొస్తాను. అంటే టైల్, ఈ హెడ్ తీసుకొచ్చి సెకండ్ ప్లేస్లో పెట్టి మళ్ళీ ఇక్కడ పెడుతున్నాం, మళ్ళీ హెడ్ తీసుకొచ్చి ఫస్ట్ పొజిషన్లో పెట్టి ఈ రెండులో పెడుతున్నాం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 8. సో టోటల్ ఎన్ని అవుట్కమ్స్ వచ్చాయండి, మొత్తం 8 అవుట్కమ్స్ వస్తున్నాయి అనమాట. 8
ఇంపార్టెంట్ అవుట్కమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే హెడ్ 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 టెయిల్ హెడ్ టెయిల్ హెడ్ టెయిల్ హెడ్ హెడ్ అక్కడికి 4 కేసెస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ 4 కేసు ఏంటి? టెయిల్ 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 హెడ్ టెయిల్ హెడ్ టెయిల్ హెడ్ టెయిల్ టెయిల్. చూసుకోండి మొత్తం. సో టోటల్ 8 కమ్స్. అంటే మనకి మ్యాక్సిమం 1 కాయిన్ 2 కాయిన్ 3 కాయిన్స్ మీద ఎక్కువగా సమ్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. 1 కాయిన్ 2 అవుట్పుట్స్, దట్ కుడ్ బి ఎయిదర్ హెడ్ ఆర్ టెయిల్. 2 కాయిన్స్ 4 అవుట్పుట్స్, అంటే హెడ్ 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 టెయిల్ 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 హెడ్ 4 అవుట్పుట్స్, ఎప్పుడు 2 కాయిన్స్. అండ్ థర్డ్ కాయిన్ అంటే 3 డిఫరెంట్ కాయిన్స్ ఉన్నప్పుడు 8 అవుట్కమ్స్. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? సో కాయిన్స్ యొక్క సంఖ్య పెరుగుతున్నప్పుడు, అంటే 1 కాయిన్ 2 కాయిన్ 3 కాయిన్ అంటే సంఖ్య పెరుగుతుంది, అవునా కదా? దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే అవుట్కమ్స్ ఫార్ములా, అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అవుట్కమ్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అని ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. అవుట్కమ్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ లేదా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక నేను స్పష్టంగా చెప్తున్నాను. కాయిన్ కాయిన్ అంటే అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో అవుట్కమ్స్ ప్లేస్లో 2 పెట్టి అది హెడ్ టెయిల్ అవుతాయి. 2 టు ద పవర్ ఆఫ్ 1 అంటే 1 కాయిన్, 2 టు ద పవర్ ఆఫ్ 2 కాయిన్స్, 2 టు ద పవర్ ఆఫ్ 3. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్కమ్స్ మారట్లా. అవుట్కమ్స్ ఎప్పుడు హెడ్ టు టెయిల్ హెడ్ టు టెయిల్ హెడ్ టు టెయిల్ అనే వస్తున్నాయి. బట్ మారేది మాత్రం ఎన్ వాల్యూ. ఫస్ట్ టైం 2 టైమ్స్ 3 టైమ్స్, లేదా ఫస్ట్ కాయిన్ 2 కాయిన్స్ 3 కాయిన్స్, అంటే 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3. అంటే ఇక్కడ 3 డిఫరెంట్ కాయిన్స్, సో 2 క్యూబ్ 8 అవుట్కమ్స్. 2 డిఫరెంట్ కాయిన్స్ 2 పవర్ 2 4, and like single coin 2 power 1 2. So finally you can say 2 4 and 8 are the maximum outputs that could be possible with the help of a single coin, 2 coins and 3 coins. So దీన్ని బట్టి I think it's very very clear to everyone. సో దీన్ని బట్టి మనకి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ whenever, so for example a coin is tossed for 3 times అని అనుకోండి. 3 అనగానే మనకి ఏం గుర్తు రావాలి? 8 అవుట్కమ్స్ అని గుర్తు రావాలి. 3 అనగానే 8 అవుట్కమ్స్ అని గుర్తు రావాలి. ఏ కాయిన్ ఇస్ టాస్డ్ ఫర్ 2 టైమ్స్ అన్నాం, లేదా 2 కాయిన్స్ అన్నాం అనుకోండి, 4 రావాలి. ఓకే, ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ ఫర్ 3 టైమ్స్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్? అట్లీస్ట్ 1 హెడ్, జాగ్రత్తగా వినండి. అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఏంటి? ప్రతి కేసులో అట్లీస్ట్ ఒక హెడ్ ఉండేటట్టుగా రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంది? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్ కాదులేండి, ఇప్పుడు 2 హెడ్స్కి వెళ్దాం. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 2 హెడ్స్. 2 రావచ్చు లేదా అంతకంటే ఎక్కువ రావచ్చు అనమాట. అలాగే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోండి, ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ ఫర్ 3 టైమ్స్ అన్నాడు. అంటే డినామినేటర్లో 2 పవర్ 3 అంటే ఎన్ని వస్తాయి? 8 అవుట్కమ్స్ వస్తాయి. ఇందులోంచి క్వశ్చన్లు ఏమడుగుతున్నాడు? అట్లీస్ట్ 2 హెడ్స్. 2 హెడ్స్ అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ సింగిల్ హెడ్, ఇక్కడ సింగిల్ హెడ్, ఇక్కడ సింగిల్ హెడ్, ఇక్కడ సింగిల్ హెడ్. ఇగో అట్లీస్ట్ 2 హెడ్స్, ఇది ఒక కేసు ఉంది. అలాగే ఇగో ఇక్కడ ఒక కేసు ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి. కానీ ఇందులో అట్లీస్ట్ ఆల్రెడీ 3 ఉంది. కాబట్టి 1 2 3 డిఫరెంట్ కేసెస్. 3/8 is the probability of getting at least 2 heads when a coin is tossed for 3 times or 3 different coins has been tossed. So this is the concept that is related to the tossing of a coin. So ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇది 3 కాయిన్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ గో ఫర్ 2 కాయిన్స్, ఇప్పుడు 2 కాయిన్స్ మీదకి వెళ్తున్నాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఒక కాయిన్ 2 అవుట్కమ్స్, 2 కాయిన్స్ 4 అవుట్కమ్స్, 3 కాయిన్స్ 8 అవుట్కమ్స్. ఈ 3 కనుక గుర్తుపెట్టుకుంటే మనం మర్చిపోం అనమాట. ఓకే, సో నౌ మై క్వశ్చన్, ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ ఫర్ 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే అంత అవుట్కమ్స్ ఎన్ని రావాలి? 4 రావాలి. అంటే మనకి హెడ్ లేదా హెడ్ టెయిల్, లేదా టెయిల్ ఇంకోటి టెయిల్ హెడ్. సో వాటిలోంచి రావాలి మనకి. ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ ఫర్ 2 టైమ్స్ ఆర్ ఏ 2 coins has been tossed simultaneously. What is the probability of getting at least 1 head? 1 head రావడానికి ఛాన్స్ ఎంత అని అడుగుతున్నాడు. 1 head రావడానికి ఛాన్స్ ఎంత అంటే ఏంటి? ఆ 1 head మనకి ఫేవర్గా రావాలి. బట్ యాక్చువల్గా 2 కాయిన్స్ అనగానే అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 అవుట్కమ్స్ ఆర్ దేర్. ఈ 4లో అట్లీస్ట్ 1 హెడ్,
అట్లీస్ట్ వన్ హెడ్ అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సారీ ఫర్ డిలే. సో 2 కాయిన్స్ కాబట్టి సారీ ఫర్ డిలే, 2 కాయిన్స్ అంటే ఎయిదర్ హెడ్ హెడ్ లేదా హెడ్ టెయిల్ టెయిల్ హెడ్ నెక్స్ట్ టెయిల్ టెయిల్ అనమాట. సో టోటల్ 4 అవుట్కమ్స్. సో మనకి 4 అవుట్కమ్స్లో ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ వన్ హెడ్. వన్ హెడ్ వచ్చే కేసు ఎక్కడ ఉన్నాయి? ఇగో అట్లీస్ట్ వన్ హెడ్, అట్లీస్ట్ వన్ హెడ్, ఇక్కడ 2 హెడ్స్ ఉంది. ఇందులో ఆల్రెడీ అట్లీస్ట్ ఉంది కాబట్టి టోటల్ 3 కేసెస్ అనమాట. 3/4 ఇక్కడ కూడా. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 టైల్స్ అని అడిగాను. 2 టైల్స్ అని అడిగితే ఏమవుతుంది? 2 డిఫరెంట్ కాయిన్స్ ఉన్నప్పుడు అవుట్కమ్స్ మారవు, టోటల్ అవుట్కమ్స్ మారవు. ఇందులో 2 టైల్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతాను. 2 టైల్స్ అంటే ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది. అలాంటివి ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది అంటే 1/4. లేదా 2 హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఒకటే ఉంది, అది కూడా అంటే 1/4. లేదు అట్లీస్ట్ ఒక హెడ్ రావాలి, ఇగో 1 2 3. అట్లీస్ట్ ఒక టైల్ రావాలి, 1 2 3. అంటే వస్తే 3/4 లేదా 1/4 అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ రిలేటెడ్ టు టాసింగ్ ఏ కాయిన్ అనమాట. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ షల్ ఫోకస్ ఆన్ రోలింగ్ ఏ డై. ఓకే, రోలింగ్ ఏ డై కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.